ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల సమయమైందో వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ ప్రభులో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 30:19 సీయోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సీయోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12:6 సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 46:13 నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరంలో లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సీయోనులో రక్షణ నుండా నిశ్చయించుతున్నాను. ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ప్రకటన గ్రంథం 7:17 ఏలి అనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి, జీవజలముల బొగ్గలు ఎత్తుకో వారిని నడిపించును. దేవుడు వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. కీర్తన గ్రంథం 50:15 ఆపత్కాలం నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరిచెదవు. ఇర్మీయా గ్రంథం 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. యెషయా గ్రంథం 33:2 యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 60:20 నీ సూర్యుడినిపై అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశైనా మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మమ్మల్ని ఆదుకున్న దేవుడు మీరే ఉన్నారు ప్రభు. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిరంతరం మీ ప్రేమలో కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి ఈ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.